ఏంది మా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతున్నట్టు ఇక్కడ కూడా ఏమైనా జరుగుతుంది ఏంది? అలా మోగుతున్నాయి సైరన్స్. ఇప్పుడు చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఓహో, జిమ్ కూడా ఉందన్నమాట. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రజెంట్ అయితే రంగారెడ్డిలో ఉన్నాను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో. సో ఈరోజు అంతా ఏం షూట్ చేయబుద్ధి కాలేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లానే టైం పాస్ చేశాను. సో ఇక మైండ్ ఏం పని చేయకపోతే మీదకి వచ్చి అలా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది ఇక్కడ నుంచి. నేను వచ్చినప్పుడు ఫుల్ ఎండ్ ఉన్నింది అనమాట. ఇప్పుడు సాయంత్రం అయిపోయింది. ఆల్మోస్ట్ టైం వచ్చి 5 వస్తుంది. ఇక్కడికి వచ్చి 3-4 days అవుతుంది మామ. ఇంకప్పుడే ఇక్కడ ఎగ్జిబిషన్ అంతా ఆపేశారంటే ఇక్కడ జాతర జరిగిందంట. నేను వచ్చే ముందే. ఇంటి పక్కనే ఎవరో క్రికెట్ కూడా ఆడుతున్నారు పిల్లకాయలు. నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కాకపోతే మనకు ఎవరో తెలియదు అని కాంగ్ అయిపోయాను. అండ్ ఎదురుగా కనిపిస్తున్న గుడిలో జాతర బాగా చేస్తారంట బోనాలప్పుడు. చాలా రష్ ఉంటుందంట. ఇక్కడ జనాలు అడుగుబడ్డానికి కూడా ఉండదంట. ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది మామ. లాస్ట్ దూరంలో కనిపిస్తూ ఉంటుంది. నైట్ అయితే ఫుల్ లైట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు అంతకు తెలియట్లేదు. నైట్ కూడా వ్యూ వచ్చి చూపిస్తాను మీకు. అలా ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఒక ఏరోప్లేన్ వెళ్తుంది అనమాట పైన. సో మేము ఉండేది ప్రజెంట్ మహేశ్వరం అనే ఊరు మామ. ఇక్కడ నుంచి శంషాబాద్ ఒక 17 kilometers దాకా వస్తుంది. బండి చూసారా కిందే ఉంది. ఈ షెడ్ కింద పెడదాం అనుకున్నాము, కాకపోతే అప్పటికే ఫుల్ ఉంది. ఎందుకంటే ఈరోజు సండే కదా, అందుకని ఎవరు పనులకి వెళ్ళినట్లేరు. ఇప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. ఇది పెంట్ హౌస్ అనమాట ఇక్కడ కనిపించేది. దీంట్ లోపల ఏముందో మీకు ఈరోజు చూపిస్తాను. ఏందో ఫుల్ చైర్స్ అయితే ఉన్నాయి. ఫుల్ చైర్స్. ఇంకా వెనకాల ఓహో జిమ్ కూడా ఉందన్నమాట, వర్కౌట్స్ చేసుకోవడానికి. నేనైతే జిమ్ చేసి చాలా రోజులు, చాలా సంవత్సరాలు అయిపోయింది నిజం చెప్పాలంటే. చాలా పాత ఎక్విప్మెంట్ లాగా ఉంది మామ. ఇది అసలు వర్క్ అవుతుందో లేదో కూడా తెలీదు. దీన్ని లాస్ట్లో టెస్ట్ చేద్దాం. దానికంటే ముందు ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాము. 2 రాడ్స్, ఒకటి వి రాడ్, ఇంకోటి స్ట్రైట్ రాడ్. వెయిట్స్ కూడా బాగానే ఉన్నాయి. మంచి వెయిటే, కాకపోతే అన్నీ లో క్వాలిటీవి. మనకి సరిపోతాయి. ఇట్లాంటిది మనకున్నా కానీ హ్యాపీగా వర్కౌట్స్ చేసుకోవచ్చు. ఇంకా వెయిట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో 2, ఇక్కడ ఫ్లాట్ బెంచ్. ఓకే, డిప్స్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. ఇక్కడ డిప్స్ చేసుకోవచ్చు 2 పక్కలు పట్టుకొని. దాని తర్వాత ఇక్కడ డంబుల్స్ ఉన్నాయి 5 kilos, సారీ 2.5 అనుకుంటాయి, చిన్న డంబుల్స్. దాని తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక మ్యూజిక్ సెటప్ ఉంది. ఇంకో 2 డంబుల్స్ ఉన్నాయి. ఇది బాగా వెయిట్ ఉంది. ఇది 5 kilos అనుకుంటా. 2 ఉన్నాయి. నాకు తెలిసి ఇంతకుముందు ఇక్కడ పెద్ద జిమ్మే నడిచి ఉంటుంది మామ. ఇక్కడేమో బాక్సింగ్ బ్యాగ్. ఇదంతా మొత్తం జిమ్ సెటప్ ఇంతకుముందు నాకు తెలిసి. దీన్ని మళ్ళీ ఇంకా మెయింటెనెన్స్ ఏం చేయకుండా వదిలేశారు వీళ్ళు. కాలేజ్ టైంలో అప్పుడు బాగా డైలీ జిమ్కి వెళ్ళేవాడిని మామ, ఒక్క రోజు మిస్ చేయకుండా. ఇంకా నా కంపెనీ జాయిన్ అయ్యాక, అదే గుజరాత్లో కంపెనీ జాయిన్ అయ్యాక అసలు వెళ్ళడమే మానేశాను, టైం సరిపోక. సో మళ్ళీ ఇప్పుడే జిమ్లో అడుగు పెట్టాను. ఇక్కడ కూడా ఉన్నాయి ప్లేట్. ఇది 10 kilos, 10 kilograms. ఇక్కడంతా రాడ్స్ ఉన్నాయి, మ్యాట్ ఉంది, డంబుల్స్, బెంచ్. చాలా బాగుంది అసలుకి. సో నాకు తెలిసి ఇది పని చేస్తుందో లేదో డౌట్ నాకు. చూద్దాం. నాకు తెలిసి ఈ బిల్డింగ్ ఓనర్స్ ఇంతకుముందు జిమ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళు మానేయడం వల్ల ఇది ఇట్లానే ఉండిపోయింది. స్ట్రక్ అవుతుంది మామ. ఇది ఆయిల్ వేయాలి, లేకపోతే వర్క్ అవుతుంది. సో మన కోసం ఇక్కడ ఆయిల్ డబ్బా కూడా ఉందన్నమాట. సో మనలాగే ఎవరో వచ్చి చేసుకొని ఉంటారు. ఇది పని చేయకపోతే ఆయిల్ వేసుకొని ఉంటారు దానికి. మనం కూడా పోద్దాం ఇప్పుడు ఆయిల్. ఇప్పుడు చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. బాగానే పని చేస్తుంది ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు. ఒక 2 సార్లు గట్టిగా పైకి కిందకంటే అప్పుడు వర్క్ చేస్తుంది. ఇప్పుడు చాలా ఫ్రీ అయింది మామ. ఇందాకైతే అసలు స్ట్రక్ అయిపోయి ఉన్నింది. ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది. నాకు తెలిసి ఇంకొంచెం ఆయిల్ పడాలి ఆ పైన ఇంకా లైట్గా స్ట్రక్ అవుతూ ఉంది. మొత్తం హోగొట్టేసాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆయిల్ డబ్బా. ఇప్పుడు వర్క్ చేస్తుంది మంచిగా. సో మీరు ఎంతమంది వర్కౌట్స్ చేస్తారు, జిమ్కి వెళ్తారు, లేదా హోమ్ వర్కౌట్స్ చేస్తారో ఖచ్చితంగా కమెంట్ చేయండి మామ. నేనైతే 2 years బ్యాక్ జిమ్కి వెళ్ళామని డైలీ. గుజరాత్కి వెళ్ళాక ఆపేసాను అనమాట. ఇది పని చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం మనం. ఆన్ అయితే అయ్యింది. ఆన్ అయింది మామ. పని చేస్తుంది మామ. స్పీకర్స్ పని చేస్తాయి. దీన్ని కనెక్ట్ చేస్తే మనం మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. కానీ నాకుండే సీ టైప్ అనమాట. కానీ అప్పుడు చేయలేం, కష్టమే. కానీ వర్క్ అయితే అవుతుంది. లైట్ వెళ్ళింది ఇక్కడ. ఇదంతా నీట్గా కానీ మెయింటైన్ చేస్తూ ఉంటే సూపర్గా ఉంటుంది మామ. ఇక్కడ ఫుల్ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, అక్కడ ఇంకో లైట్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. నీట్గా జిమ్ అయిపోద్ది అనమాట. జిమ్ సెటప్ మొత్తం ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి
అక్కడ వరకు ఉందన్నమాట పెంట్ హౌస్, చాలా పెద్దది. ఇంటి ఓనర్స్ మా ఫ్రెండ్కి చెప్పాడంట మామ, ఏమంటే 10,000కి ఇస్తాను, ఇది కావాలంటే తీసుకోండి అంటే. 10 మంది అంటే ఒక 5 మంది ఉంటే 2,000కి వచ్చేస్తుంది కదా. ఈ టెర్రస్ అంతా మంది అయిపోద్ది. అప్పుడు ఒక 5 మంది కానీ ఉంటే ఇక్కడ సెట్ అయిపోవచ్చు. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ప్లాన్ నాకు ప్రెసెంట్ అయితే లేదు. ఫ్యూచర్లో వస్తే చూద్దాం, మనోడితోనే ఉంటాను హైదరాబాద్ కానీ వస్తే. సో ఇక్కడ మెయిన్గా ఇండస్ట్రీస్ కారిడార్ అనమాట. ఎక్కువ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సే ఉన్నాయి. సో వాళ్ళు పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉండడానికి మహేశ్వరం ఎక్కువ చూస్ చేసుకుంటారు. సో మనకి ఇక్కడ తెలుగు వాళ్ళ కంటే నార్త్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు అనమాట, హిందీ వాళ్ళు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటారు ఈ ఇండస్ట్రీస్లో. చాలా మంది ఉన్నారు ఇట్లా. ఇండస్ట్రీస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఏంది మా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతున్నట్టు ఇక్కడ కూడా ఏమైనా జరుగుతుంది ఏంది? అలా మోగుతున్నాయి సైరన్స్. మేబీ అది మసీద్ నుంచి వస్తుందన్నమాట. వాళ్ళు ఒక్క పొద్దులు ఉంటారు కదా, ఫాస్టింగ్. ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేసే టైం అయ్యింది అనుకుంటా, దానికోసమని హారన్ వేస్తున్నారు. సో సూర్యుడి కిందకి వెళ్ళిపోయాడు, ఇప్పుడే చీకటి అయిపోయింది. మీకు దూరంలో లైట్స్ కనిపిస్తున్నాయా ఈ లైన్లో? అదే అనమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్. కొంచెం జూమ్ చేస్తాను, కొంచెం క్లారిటీ తక్కువ ఉంది, కాకపోతే అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి 15 to 20 కిలోమీటర్స్ వస్తుంది. సో మామ, ఈరోజు అయితే సండే అని చెప్పాను కదా, ఈరోజు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ అనమాట. క్వార్టర్ ఫైనల్స్ లాంటిది. ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్స్కి వెళ్తారు. సో మీకైతే ఈ వీడియో చూసేసరికి ఎవరు సెమీఫైనల్స్కి వెళ్ళారో తెలిసిపోయి ఉంటుంది, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారని. సో ఇప్పుడు మ్యాచ్ చూడాలి. ఫోన్లో ఛార్జింగ్ లేదు, 18% ఉంది. సో ఇప్పుడే టాస్ అయితే జరిగింది, ఇండియా గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారనమాట. మీరు ఈ పాటికి చూసేసి ఉంటారు. సో నేనైతే ఫ్రెష్గా చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే కిందకి పోయేసి ఛార్జింగ్ పెట్టుకుందాం. ఫోన్లో అసలు ఛార్జింగ్ లేదు, ఎందుకంటే మళ్ళీ మ్యాచ్ కూడా చూడాలి. 10 నిమిషాల్లో స్టార్ట్ అయిపోతుంది. టైం అయితే 7:30 అయింది మామ. వెస్టిండీస్ వాళ్ళు సాగబడుతున్నారు. ఒక క్యాచ్ డ్రాప్ చేశారు అండ్ ఆల్సో ఒక ఏమంటారు రన్అట్ మిస్ చేశారు అనమాట. సో ఇంకా ఆకలేస్తుంది ఫుల్గా. మధ్యాహ్నం కూడా పెద్ద ఏం తినలేదు నేను. సో ఇంకా బయటకు వెళ్ళి ఏమైనా తిందామని బండి దగ్గరికి వచ్చా. పోదాం. ఇక్కడ కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు మామ, జాతర షవర్మా అని. ఇది రెస్టారెంట్ కూడా, లోపల బిర్యానీ అన్నీ ఉన్నాయి. నేనైతే షవర్మా తినడానికి వచ్చాను. తిను మామ, ఇండియా గెలిచిందే. డబ్బులు నాయే కదరా. అరే ఇండియా గెలిచిందని ఏం పార్టీ ఇచ్చాను రే. పండగ చేసుకోరా, ఇండియా సెమీఫైనల్కి వెళ్ళిందే. ఇండియా సెమీఫైనల్ టైం ఎంత రా ఇప్పుడు అయితే వాడు కంపెనీలో పని ఇప్పుడు తీసుకుని వస్తున్నాం అండి. సో అదనమాట మొదల. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంటర్వ్యూలో కలుద్దాం.